జోగి రమేష్ ప్రారంభంలో బ్రాందీ షాప్ లో రోజుకు 100 రూపాయలు కూలీగా మా ఫ్రెండ్ బ్రాందీ షాప్ లోనే పనిచేశాడు. నా దగ్గర పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్టీసీ రీజనల్ చైర్మన్, శాతవాహన రీజనల్ చైర్మన్ చేశాడు. అక్కడ ఆర్టీసీలో చేసినంత కాలం ఆర్టీసీ బస్సులో టైర్లు, స్పేర్ పార్ట్స్ అమ్ముకున్నాడని చెప్పి తండ్రి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని జనసేనకు సంబంధించిన కార్యకర్తల్ని, ఏ పార్టీకి సంబంధం లేని కుర్రాళ్ళని కూడా గూడూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళతో గోడ కుర్చీ లేయించి వాళ్ళని పోలీసులతో కొట్టించి ఆ వీడియోలన్నీ వాట్సాప్లో చూసి ఆనందించినటువంటి పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ జోగి రాజీవ్ అన్న. ఆ అమ్మాయి అతనికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ఎవరితోనన్నా మాట్లాడుతుందా, స్టేట్మెంట్లు ఇస్తుందా అన్న భయంతో అమ్మాయిని నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసి గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన పరిస్థితి. జనసేన పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి, హైకోర్టు అడ్వకేట్ బత్తిన హరిరామ్ గారితో ముఖాముఖి. ఎడంలో జోగి రమేష్ గారు చేసినటువంటి అరాచకాలు, అలాగే జన సైనికుల్ని పెట్టినటువంటి ఇబ్బందులు ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. జోగి రమేష్ గారి కొడుకుని అరెస్ట్ చేశారు. మొదటి నుంచి కూడా మీరు ఇక్కడ జోగి రమేష్ గారు చేసినటువంటి అక్రమాల మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి మీరు. అసలు ఇక్కడ జోగి రమేష్ మనస్తత్వం ఎలా ఉండేది, చేసినటువంటి అరాచకాలు ఏంటి, ఆయన కొడుకు ఎలాంటి వ్యక్తి? జోగి రమేష్ గురించి చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడపురుగుల్లో ప్రధాన చీడపురుగు, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం జోగి రమేష్ ఒక రాజకీయ నాయకుడిగా, మంత్రిగా చలామణి అవటం అనేది మా అభిప్రాయం అండి. ఇంకా అతని కొడుకు విషయంకి వచ్చేటప్పటికి తండ్రి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తండ్రి లేకపోయినప్పటికీ కూడా ఆ కాన్వాయ్ని తను వాడుకుంటూ కార్లు అద్దాలు ఎత్తేసి ఎమర్జెన్సీ సైరన్ హారన్ల కార్లకేసి ఆ కార్లకు ఎవరన్నా అడ్డం వచ్చారనో, వినాయక చవితి ఊరేగింపులు జరిగే సందర్భంలో ఆ కారుకి అడ్డం వచ్చారని చెప్పి జనసేనకు సంబంధించిన కార్యకర్తల్ని, ఏ పార్టీకి సంబంధం లేని కుర్రాళ్ళని కూడా గూడూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళతో గోడ కుర్చీ లేయించి వాళ్ళని పోలీసులతో కొట్టించి ఆ వీడియోలన్నీ వాట్సాప్లో చూసి ఆనందించినటువంటి పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ జోగి రాజీవ్ అన్న వ్యక్తి. దీనికి మరో ఉదాహరణ ఏంటంటే, వాళ్ళు బంటుమిల్లి దగ్గర టోల్ గేట్ ఉంది మా నియోజకవర్గంలో. ఆ టోల్ గేట్ అప్పుడులో నుంచి జోగి రమేష్ గారి కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు పక్కన ఎవరో వ్యక్తి బండి మీద కూర్చుని ఫోన్ చూసుకుంటూ వీళ్ళ కార్లు చూసి లేచి నుంచోలేదని చెప్పి అతను కూడా బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినంత పైశాచికత్వం, అధికార మదం ఆ రోజు వాళ్ళ అహంకారం అలా ఉండిందండి. జోగి రమేష్ గారు ఇక్కడ అక్రమ మట్టి తవ్వకాలు తవ్వారు అని చెప్పి అనేది ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? నిజమేముందండి, అది పత్రికాముఖంగా కానీ ఛానల్ పరంగా కానీ ప్రపంచానికి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసండి. ఏ నియోజకవర్గంలోనూ జరగనంత అక్రమ మట్టి తవ్వకాలు, అరాచకాలు, అవినీతి ఈ పెడన నియోజకవర్గంలో జరిగింది. మడ అడవులకు కూడా తవ్వేసి 3000 ఎకరాల దాకా దరిదాపు తవ్వేసి వాటిని చేపల చెరువులు, రొయ్యల చెరువులుగా మార్చేసి కొన్ని ఎకరాలు అమ్ముకోవడం, కొన్ని ఎకరాలు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన పెద్ద పెద్ద మనుషులకి లీజుకి ఇచ్చిన సందర్భాలు జరిగినాయండి. మట్టి తవ్వకాలంటే ఎక్కడ గ్రామకంఠం భూమి కానీ, ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్న భూములు కానీ తన అనుచరులతోటి మట్టి తవ్వించడం, ట్రక్కు 1000 రూపాయల నుంచి 1200 దాకా అమ్మడం, ఇదంతా జరిగింది. ప్రతి సంవత్సరం సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి మండలం 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చేసి తన అనుచరులకి వాళ్ళ ద్వారా మట్టి తవ్వకాలు జరిపించి సొమ్ము చేసుకున్నాడు. ఈ మట్టి తవ్వకాలు తవ్వే వాళ్ళ దగ్గర నుంచి జోగి రమేష్ కానీ, జోగి రమేష్ కొడుకు కానీ పర్సంటేజీలు వసూలు చేసుకుని దాన్ని ఇసుక దందాలు నడిపారు. ఇది కావాలంటే మేము పెడన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వచ్చినా, పెడన టౌన్లో నడిబొడ్డిన పత్రికా విలేకరుల సమావేశంలో వాళ్ళ సమక్షంలో కానీ, ఎవరి సమక్షంలో కూడా చర్చకి వచ్చినా కూడా నిరూపించడానికి మేము ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక దౌర్జన్యాల పరంగా వస్తే అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, ఎక్స్కవేషన్ జరుగుతుందని చెప్పి మేము కంప్లైంట్లు స్పందనలోనూ ఇచ్చాం, కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ ఇచ్చాం, ఆఖరికి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో దావాలు ఫైల్ చేసాం. అలాగే చెన్నైలో గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా 2 కేసులు దాఖలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైల్ చేసే నిమిత్తం ఫోటోలు తీయడానికి అని చెప్పి ఆకుమర్రి అనే గ్రామానికి వెళ్తే జన సైనికులను అక్కడ అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి దారుణంగా హింసించి కొట్టి, పైగా వాళ్ళ మీదే SC ST కేసులు కూడా రిజిస్టర్ చేయించిన సందర్భం కూడా 1 సంవత్సరంన్నర క్రితం సోషల్ మీడియాలో కానీ, పత్రికల్లో కానీ, జిల్లా వ్యాప్త రాజకీయాల్లో కానీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజులకి కూడా ఆ అక్రమ కేసులు ఇంకా జన సైనికుల మీద పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మా కొడుకు చాలా మంచోడు, అమెరికాలో చదువుకుని వచ్చాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు,
అలాంటి వ్యక్తిని ఇరికీయటం అన్యాయం అని చెప్పని అంటా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ వాళ్ళ అబ్బాయి దాకా వచ్చేటప్పటికి చదువుకున్నవాడు చిన్నపిల్లవాడు అని చెప్తున్నారు, అమెరికాలో చదువుకున్నాడు అని చెప్తున్నారు. చదువుకున్నవాడు చిన్నపిల్లవాడు అయితే 70 సంవత్సరాల వయసు దాటిన చంద్రబాబు గారి గురించి అతను మాట్లాడిన మాటలేంటి? మానసిక రోగి, శారీరక రోగి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని 24-25 ఏళ్ళ వ్యక్తి మాట్లాడడం సబబేనా? తండ్రి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో రౌడీయిజం చేయటం, ఇబ్రహీంపట్నం నుంచి వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి ఇక్కడ కుర్రాళ్ళని కొట్టించడం, ఆఖరికి పెడన పోలీస్ స్టేషన్లోనే పెడన పోలీసుల సమక్షంలోనే జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టిన సందర్భాలు కూడా ఈ జోగి రాజీవ్ చేయించాడు. మరి ఆ రోజు మీ అబ్బాయి బుద్ధిమంతుడిలాగా కనిపించాడా మీకు? మీ అబ్బాయి మీకెంత ముద్దో ఎదుటి వాళ్ళ అబ్బాయిలు ఎదుటి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఒక కన్నతల్లి పిల్లలే కదా. మరి వాళ్ళని హింసించినప్పుడు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించినప్పుడు ఆ రోజు మీకు బాధ అనిపించలేదా? జనసేన ఫ్లెక్సీలు కట్టారని చెప్పి సాయి అని చెప్పి శారదాపేటకు చెందిన గ్రామస్తున్న ఒక కుర్రవాడిని పోలీసులు నిర్బంధించి 2 రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు 3rd డిగ్రీలు ఉపయోగించి కొట్టి జీపులో తీసుకెళ్లి ఫ్లెక్సీలు రిమూవ్ చేయమని అతని మీద ఒత్తిడి చేయించారే, ఆ రోజు తెలియలేదా? అతను కూడా ఒక తల్లికి బిడ్డే కదా. ఇవాళ మీ ఇంటి దాకా వచ్చింది కాబట్టి మీ అబ్బాయి బుద్ధిమంతుడు చదువుకున్నాడని మాట్లాడుతున్నారు. మరి చదువుకునే కుర్రవాళ్ళు, మా ఇళ్లలో కుర్రవాళ్ళని మీరు ఎంతమందిని పోలీస్ కేసుల్లో అక్రమంగా ఇరికించి వాళ్ళ భవిష్యత్తును పాడు చేశారో కూడా జోగి రమేష్ గారి భార్య ఒకసారి ఆలోచించుకో. మీ మీద కూడా అంటే ఒక డ్వాక్రా మహిళకి అంటే డ్వాక్రా గ్రూప్లో ఇబ్బందులు అవకతవకలు జరిగినాయి అని చెప్పని ఆ మహిళకి మీరు సపోర్ట్ చేశారని మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అసలు ఏం జరిగింది సార్? అది గూడూరు మండలం ఆకుమర్రి గ్రామం అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కారుమంచి కామేశ్వరరావు అని చెప్పి ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు. అతనికే ఇతను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్గా కూడా రాజకీయ పదవి ఇప్పించాడు. గూడూరు మండలంలో మట్టి తవ్వకాలన్నీ కూడా కారుమంచి కామేశ్వరరావు అన్న అతనే ఆధ్వర్యంలోనే జరిగేది. ఎవరి సొంత పొలంలో నుంచేనైనా ఒక 10 ట్రక్కులు ఇల్లు కట్టుకునే నిమిత్తం, మెరక తోలుకునే నిమిత్తం అయినా సరే మట్టి తోలుకోవాలంటే అతనికి 200 రౌడీ మామూలు కట్టి తోలుకోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండింది. ఆ గ్రామంలోనే అర్చన అనే ఒక హరిజన మహిళ డ్వాక్రా గ్రూపులకి బుక్ కీపర్గా పనిచేస్తూ ఈ కారుమంచి కామేశ్వరరావు అనే వ్యక్తి వాళ్ళ అమ్మ ఆ గ్రూపుల్లో ఉండి వీళ్ళందరూ రాజకీయ పలుకుబడిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ అమ్మాయితో సంతకాలు పెట్టించి ఆ పొదుపు సంఘాల ద్వారా వచ్చిన లోన్లు రీపేమెంట్ చేసే నిమిత్తంలో డబ్బులు వసూలు చేసి డ్వాక్రా గ్రూప్ సభ్యుల దగ్గర బ్యాంకుల్లో జమ చేయకపోవటం, బ్యాంకు స్టాంపులు, బ్యాంకు ఆఫీసర్ల సంతకాలు కూడా డూప్లికేట్లు తయారు చేయించి కొంతమందికి ఇచ్చేశారు. కానీ అమౌంట్లు బ్యాంకులో డిపాజిట్ అవ్వాల. అది కొన్నాళ్ళకి సభ్యులందరి డిమాండ్తో ఆ గొడవంతా బయటపడి, ఆ అవినీతి అంతా బయటపడితే ఈ కారుమంచి కామేశ్వరరావు వాళ్ళ అమ్మ ప్రమీలా కుమారి తప్పుకోవడం కోసం అర్చన అనే బుక్ కీపర్ని బలి చేసి పాలు తాగే వయసున్న పిల్లలున్న అమ్మాయి మీద 420 కేసులు అక్రమంగా బనాయించితే ఒక దళిత మహిళకి అన్యాయం జరిగింది, మనం మన పార్టీ తరపున కానీ మా లీగల్ సెల్ తరపున కానీ సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి వద్దకు మేమే వెళ్ళి ఆ అమ్మాయి అరెస్ట్ అయినప్పుడు ఉచితంగా మా సొంత ఖర్చులతో బెయిల్ అది వేసి ఆ అమ్మాయిని రిలీజ్ చేయించడం జరిగింది. ఆ సందర్భంలో కారుమంచి కామేశ్వరరావు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించడంలో కానీ ఆ అమ్మాయి అతనికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ఎవరితోనన్నా మాట్లాడుతుందా, స్టేట్మెంట్లు ఇస్తుందా అన్న భయంతో ఆ అమ్మాయిని నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసి గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన పరిస్థితి. అటువంటి ఒక దళిత మహిళకి మేము అండగా నిలబడ్డామని చెప్పి అతని అక్రమ మట్టి తవ్వకాలని గ్రీన్ ట్రిబ్యునల్లోనూ రాష్ట్ర హైకోర్టులోనూ మేము దావాలు వేసి కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లి సరైన చర్యల కోసం పోరాడుతున్నాం. ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలన్న ఉద్దేశంతో మేము చేసిన పోరాటాలకి అతను మా మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని కొట్టడం, నిర్బంధించడం, మా మీదే మళ్ళీ SC/ST యాక్ట్ కింద కేసులు పెట్టించడం కూడా జరిగిందండి. ఇప్పుడు అసలు ఒక అడ్వకేట్గా అగ్రిగోల్డ్ ఆస్తులు కోర్టులో కేసులు ఉన్నాయి, అలాంటిది రిజిస్ట్రేషన్ అనేది అవ్వదో, అది మేము చేసుకోవడానికి కూడా కుదరదు అని చెప్పి జోగి రమేష్ అంటున్నాడు. అది ఎంతవరకు నిజం అంటారు? అడ్మిటెడ్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ జరిగింది. అగ్రిగోల్డ్ అనే సంస్థ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ప్రజలకు అన్యాయం చేసింది అని. దాని పరిష్కారం నిమిత్తం సిఐడి ఎంక్వైరీ వేసినప్పుడు ఈడీకి సంబంధించిన కేసు కూడా దాంట్లో ప్రమేయం ఉందని చెప్పి ఈడీ ప్లస్ సిఐడి 2 ఇన్వెస్టిగేషన్ చేసి అగ్రిగోల్డ్కి చెందిన కొన్ని ఆస్తుల్ని ఆ రోజు సీజ్ చేసి కొన్ని సర్వే నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టిన మాట వాస్తవం. ఇందులో ఉన్న భూముల మీద కన్ను వేసి 88వ నెంబర్ సర్వే నెంబర్ వేసి 87 సర్వే నెంబర్లో ఉన్న పొలాలను రిజిస్టర్ చేయించుకొని జోగి రమేష్ కొడుకు రాజీవ్, జోగి రమేష్ గారి బాబాయ్ వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఊరుకోవాలి, అక్కడతో రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్ళీ ఆ తప్పుని రెక్టిఫై చేయడం కోసం, ఆ భూముల్ని లీగలైజ్ చేసుకోవడం కోసం మా డాక్యుమెంట్లలో సర్వే నెంబర్ తప్పు పడిందని రెక్టిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ డాక్యుమెంట్ని
సవరణ దస్తావేజులు రిజిస్టర్ చేయించుకుని సర్వే నెంబర్లు మార్పించుకున్నారు. పోనీ మార్పించుకున్న వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, ఇంట్రెస్ట్ పెట్టుబడి నిమిత్తం కొనుక్కున్నారంటే మనం దాన్ని కొంతవరకు సమర్థించవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ 3 monthsలోనే అధిక లాభాలకి ఆ స్థలాలను వేరే వాళ్ళకి అమ్మేశారు. ఒక సర్వే నెంబర్ ఉందని చెప్పి మీరే చెప్పి డాక్యుమెంట్లో మెన్షన్ చేసి రిజిస్టర్ చేయించుకుని తర్వాత మీరే సవరణ దస్తావేజులు చేయించుకుని మళ్ళీ అది వేరే వాళ్ళకి అమ్మారు అంటే మంత్రిగా ఆ రోజు మీకున్న అధికారం కింది స్థాయి ఉద్యోగుల్ని బెదరగొట్టావు, నయానా భయానా మీ దారికి తెచ్చుకొని వాళ్ళతో వెరిఫికేషన్ సర్వే కూడా చేయకుండా చేసినట్టుగా రాయించి దొంగ సర్వే నెంబర్లు వేయించి చేయించారు. దాని ఫలితమే ఇవాళ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఇవాళ రేపు జోగి రమేష్ పాత్ర కూడా బయటకు వస్తుంది, అతను కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు. ఇదేమి కక్ష సాధింపుకు సంబంధించిన రాజకీయాలకి ప్రతీకారం తీర్చుకునే విషయంకి సంబంధించిన కేసు కాదు. డాక్యుమెంటరీ పరంగా కాగితాల పరంగా పక్కా ప్రూఫ్లతో ఫ్రాడ్ చేసి దొరికారు. దాని ఫలితమే ఈ కేసు. జోగి రమేష్ గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుని మా కొడుకుని అరెస్ట్ చేశారు అంటున్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నేను వెళ్ళింది అంటే శాంతియుతంగా ధర్నా చేయటాకే తప్పించి దాడి చేయటానికి కాదు అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? పచ్చి అబద్ధం అండి. అసలు జోగి రమేష్ అనే వ్యక్తి సామరస్యపూర్వకంగా వెళ్తాడు, నిరసన కార్యక్రమాలు చేస్తాడు, ప్రజాస్వామ్యబద్ధంగా అతని నడక ఉంటుంది అనేది పచ్చి అబద్ధం అండి. అతని గురించి తెలిసిన వాళ్ళు మైలవరం కానీ పెనమలూరు కానీ పెడన ఈ 3 నియోజకవర్గాలతో అతనికి రాజకీయంగా సంబంధాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఒక ఎక్స్-సీఎం ఇంటికి ప్రైమరీ అపాయింట్మెంట్ లేకుండా ముందు నువ్వు ఇంటిమేషన్ లేకుండా కర్రలో రాట్లు తీసుకుని వందలాది మంది కార్యకర్తలతో పెడ నియోజకవర్గం నుంచి పోగు వేసిన కార్యకర్తలని వాళ్ళందరినీ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏ ఉద్దేశంతో వెళ్ళాడనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కక్ష సాధింపు కాదు, మేమేదో చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం నిరసన అని ఈ అబద్ధపు మాటలు చెప్తున్నాడు, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గతంలో అధికారంలో ఉండగా అంటే నోటి దురుసు జోగి రమేష్ అనే వ్యక్తికి నోటి దురుసు అనేది బాగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొడుకుని అరెస్ట్ చేయంగానే గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. గతంలో చాలా విమర్శించారు, దాన్ని ఎలా తీసుకొచ్చి అంటారు? ఒక ముతక సామెత ఉందండి, పల్లెటూరులో వాడతారు, క్షవరం అయితే గానీ వివరం రాదు అని. అతను అధికారంలో ఉన్నప్పుడు మదం ఎక్కి జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు ఇవాళకి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏ సందర్భం సమయం లేకుండా సందర్భం కూడా లేకుండా నోటికి వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి పవన్ కళ్యాణ్ గారిని ఎంత హీనంగా మాట్లాడాడు, ఆఖరికి తార్పుడుగాడు అన్న పదం కూడా అతను వాడాడు. ఇవాళ అన్ని పాటలు మాట్లాడి ఇవాళ తన ఇంటి దాకా ఒక సమస్య వచ్చింది, తనకు అక్రమాలు తను చేసిన అవినీతి బయటకు వచ్చి కొడుకు పోలీస్ కస్టడీకి జైలుకి వెళ్తున్నాడు అనేటప్పటికీ ఇప్పటికి అమాంతంగా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం పెరిగిపోయింది. ఇంకా దాని గురించి ప్రజలు ఆలోచించాలి. విజయవాడకి చెందినటువంటి వ్యాపారస్తులకి చెందిన స్థలం ఇక్కడ ఒక 30 ఎకరాలని కబ్జా చేసి వాటిని చెరువుల్లాగా అంటే గుంటలు తవ్వేసి మట్టి అక్రమ రవాణా చేశాడు అనేది ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు నిజం? అది నిజమేనండి. అది ఇక్కడే గూడూరు మండలం తొమ్మలపాలెం గ్రామంలో విజయవాడ పల్లవి రైస్ మిల్లు వాళ్ళకి సంబంధించినటువంటి 38 ఎకరాల పొలం ఉందండి. అది ఆ పొలం వాళ్ళు ఇద్దరు విజయవాడలో ఉంటారు, ఫ్యామిలీ ఇక్కడ ఎవరో పాలేరులు, వాళ్ళు పొలం మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పొలానికి సంబంధించి ఈ తలుపుల కృష్ణ అని చెప్పి ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు జోగి రమేష్ గారి ప్రధాన అనుచరుడు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని మభ్యపెట్టి పావురాల ఆంజనేయులు వేమూరి లక్ష్మీనరసింహస్వామి అని వీళ్ళిద్దరి పేరు మీద చెరో 17 ఎకరాలు కౌలుకి ఇచ్చినట్టుగా, కనీసం రాతులు ఓనర్లకు కూడా తెలియకుండా కౌలుకి ఇచ్చినట్టుగా కౌలు రైతు కార్డులు సృష్టించి ఆ పొలాన్ని ఆక్రమించుకుని 4 సంవత్సరాలు పండించుకుని దాని ధాన్యం అంతా ఈ తలుపుల కృష్ణ గారు భోంచేశారు. ఆయనతో మాకు బంధుత్వం ఉన్నప్పుడు బంధుత్వం ఉంది. ఎప్పుడన్నా ఫంక్షన్లో కానీ ఏదన్నా అకేషన్లో కలిసినప్పుడు ఏమిటండి ఆ పొలం అలా చేశారు, అది కబ్జా చేయటం ఏంటి, ఆ ఓనర్స్ మా దగ్గరకు వచ్చి బాధపడుతున్నారు, ఏమిటి దాని గురించి మాట్లాడేది ఏమన్నా ఉందా అంటే జోగి రమేష్ గారు చెప్పారు, నేను చేశాను, మీరు ఏమన్నా ఉంటే జోగి రమేష్ గారితో మాట్లాడుకోండి అని బ్లంట్గా సమాధానం చెప్పారు. దాని మీద మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసి అసలు కౌలు రైతు కార్డులు ఏ ఆధారంగా ఇచ్చారు, ఎవరి స్టేట్మెంట్ల ఆధారంగా మీరు కౌలుకి పలానా వాళ్ళకి ఆ పొలం కౌలుకి ఇచ్చినట్లుగా కౌలు కార్డులు పుట్టించారు అనేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే అసలు ఏమీ లేదు. విఆర్ఓ గారు చెప్పారు మేము కౌలు రైతు కార్డులు రాసేసామని చెప్పి రైతు భరోసా కేంద్రం అధికారులు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ చెప్తున్నారు. ఆ తర్వాత ఆ పొలాన్ని కూడా సాగు చేయకుండా అలా ఆక్రమించుకున్న 38 ఎకరాల పొలాన్ని 4 సంవత్సరాలు సాగు చేసుకోవడమే కాకుండా ఎన్నికల ముందు 2023 మే నెలలో వేసవికాలంలో కూడా ఆ పొలం మొత్తంలో 5 ఎకరాలు 6 ఎకరాలు తవ్వి
అక్రమంగా మట్టి తవ్వేసి రైతులకు తెలియకుండా, ఆ పొలం ఓనర్లకు తెలియకుండా మట్టిని తవ్వేసి కారుమంచి కామేశ్వరరావు, తలుపుల కృష్ణారావు అన్న వాళ్ళు ఆ మట్టిని కూడా అమ్మేసి సొమ్ము చేసి, ఈరోజు ఆ రైతులు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎండిఓ ఆఫీస్ దగ్గర కానీ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. దానికి మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకి మద్దతు తెలియజేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సరైన కాగితాలు తీసుకుని నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ తిరిగి వాళ్ళ పొలం వాళ్ళు ఈరోజు స్వాధీనం చేసుకోగలిగారు. ఇప్పుడు జోగి రమేష్ గారు ఇన్ని అక్రమాలు ఇక్కడ అంటే పార్టీలో ఉన్నటువంటి పెద్దల అండదండలు చూసుకుని చేశారా, లేదా అతను సొంతంగా ఇక్కడ అక్రమాలు చేశాడు అనుకుంటున్నారా మీరు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, వైసీపీ పార్టీ రాజకీయ నడక ఎలా ఉంటుందంటే, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎంత హింసిస్తే, ఎంత కించపరిస్తే, ఎంత బాధ పెడితే అంత ఇంపార్టెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. దానికి ఉదాహరణ కొడాల నాని గారు మాట్లాడిని, రోజా గారు మాట్లాడిని, జోగి రమేష్ గారు మాట్లాడిని, పేర్ని నాని గారు మాట్లాడిని, గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిని. ప్రతిపక్ష నాయకుల్ని ఎంత కించపరిస్తే అంత ఇంపార్టెంట్ ఇచ్చే ప్రోగ్రాంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినా, పవన్ కళ్యాణ్ గారిని నానా బూతులు తిట్టినా 2.5 సంవత్సరాల తర్వాత అతనికి మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. రెండోది, స్వతహాగా జోగి బ్రాందీ షాపులో రోజుకు 100 రూపాయల కూలీగా బాయ్గా, గ్లాసులు కడిగే బాయ్గా జీవితాన్ని ప్రారంభించిన జోగి రమేష్ ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు అయ్యాడంటే అతను చేసింది కేవలం 10 సంవత్సరాల ఎమ్మెల్యే మాత్రమే. అందులో మొదటి 5 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో చేశాడు. ఆ రోజున ఇతను ఆవేశపరుడు అన్న ముద్ర ఉండేది తప్ప ఇంత అవినీతి పరుడని ఆ రోజు ముద్ర లేదు ఇతనికి. దాని ఫలితమే రెండోసారి కూడా ఇక్కడ గెలవగలిగాడు. కానీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇతను గెలిచిన తర్వాత చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. ఇది కృష్ణా జిల్లా ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ తట్టుకోలేనంత స్థాయిలో ఉన్నాయండి. దీనికి సింపుల్ ఉదాహరణ, అంత మెజారిటీతో గెలిచి ఒక బీసీ వర్గ నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిని, జిల్లాలో ప్రధాన నాయకుడిని అని చెప్పుకునే మనిషికి మరి మళ్ళీ అదే నియోజకవర్గంలో సీట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం భయపడిపోయి ఇక్కడ పెడంలోనూ ఇవ్వలేదు. అతని సొంత నియోజకవర్గమైన మైలవరంలో కూడా అతనికి టికెట్ ఇవ్వకుండా ఈ 2 నియోజకవర్గాలు కాకుండా పెనమలూరు నియోజకవర్గంలో ఏదో ఒక టికెట్ పాడేయాలే అని చెప్పే ఉద్దేశంతో ఓడిపోతాడని తెలిసినా కూడా పెనమలూరు నియోజకవర్గం ఇచ్చారు తప్ప అతని రాజకీయ అవినీతికి పరాకాష్ట నిదర్శనమే ఇక్కడ టికెట్ ఇవ్వకపోవడం. 32 ఎకరాలదే మేము సాల్వ్ చేసా అంటున్నారు. అది ఎవరు చేశారు? అంటే స్థానిక నాయకులా, లేదా జనసేన పార్టీ నాయకులా, టీడీపీ వాళ్ళ, ఎవరు సాల్వ్? మొదటిగా భార్యాభర్తలు ఇక్కడికే వచ్చారండి మా దగ్గరికి. మా పొలం ఇలా పలానా తలుపుల కృష్ణ గారు, మీ గూడూరు గ్రామ కాపురస్తుడు, మీ బంధువే కబ్జా చేశారండి, మా పొలం దగ్గరికి మేము వస్తే మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారా, మాకు ఏదన్నా సాయం చేయండి మీకు వీలైనంత అని మా దగ్గర జనసేన పార్టీని ఆశ్రయిస్తే మేము స్థానిక జనసేన పార్టీ నాయకులుగా, లీగల్ సెల్లో ఉన్న వ్యక్తులుగా, లీగల్గా మేము అడ్వకేట్స్ కాబట్టి మాకున్న నాలెడ్జిని ఉపయోగించి వారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కౌలు రైతు కార్డులు ఎవరి పేరు మీద ఇచ్చారు, దేని ఆధారంగా ఇచ్చారు, ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు అని చెప్పి అవన్నీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సరైన మేము ఇన్ఫర్మేషన్ అంతా రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి తీసుకుని దానికి సంబంధించి కబ్జాదారులకు నోటీసులు ఇవ్వడం, సంబంధిత కలెక్టర్ గారికి, రెవెన్యూ ఆఫీసర్స్కి కూడా మేము కంప్లైంట్లు పెట్టడం జరిగింది. దాని ద్వారా నోటీసులు ఇవ్వడం, హైకోర్టులో వేసి వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వకుండా అందులో హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తేవటం, ఇవన్నీ చేయటం వలన మళ్ళీ తిరిగి వాళ్ళ పొలం వాళ్ళు దక్కించుకోగలిగారు. ఆ దంపతులకి మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ సహకారాలు అందించి మేము వాళ్ళకి న్యాయం చేయగలిగామని మేము 100% చాలా నిజాయితీతో చెప్పగలం. ఇవాళ మీరేమో ఇక్కడ జోగి రమేష్ ఓడిపోతాడు అందుకే ఇక్కడ నుంచి నియోజకవర్గాన్ని మార్చారు అని చెప్పని మీరు అంటున్నారు. అదే జోగి రమేష్ నేను ఎక్కడి నుంచైనా గెలుస్తాను అందుకే జగన్మోహన్ రెడ్డి నాకు పెనమలూరులో టికెట్ ఇచ్చాడు అని చెప్పని అన్నాడు గతంలో ఎలక్షన్ ముందు. దీనికి ఒక మాట చెప్తానండి. 2024 ఎన్నికల ముందు జోగి రమేష్ గారికి పెడన టికెట్ ఇవ్వట్లేదు అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ఈ జోగి రమేష్ ద్వారా లబ్ధి పొందిన స్థానిక నాయకులు, కొంతమంది వైసీపీ కార్యకర్తలు సుమారు ఒక 50-60 మంది కార్లు వేసుకొని తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో మళ్ళీ తిరిగి మాకు జోగి రమేష్ గారికే టికెట్ ఇవ్వండి, మేము కష్టపడి గెలిపించుకుంటాము అని చెప్పి అడిగితే ఆ రోజు కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు కానీ, అయోధ్య రామిరెడ్డి గారు కానీ ఈ కార్యకర్తలకి కొన్ని ఫోటోలు చూపించారు. మీ ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాల్లో సంపాదించిన ఆస్తి సుమారు 10,000 నుంచి 1,500 కోట్ల రూపాయలు అతను సంపాదించాడు జోగి రమేష్. అధికారికంగా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా
మా సమాచార వర్గాల ద్వారా మాకున్న ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇన్ఫర్మేషన్, జోగి రమేష్ 2019 నుంచి 24 వరకు 1000 నుంచి 1500 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు. అందులో అతను సంపాదించిన దాంట్లో మీరు భాగస్వాములు అయ్యారు. ఆయన ఆ స్థాయిలో సంపాదిస్తే ఒక మండల నాయకులుగా, నియోజకవర్గ నాయకులుగా మీ స్థాయిలో మీరు కూడా సంపాదించుకున్నారు. మరి మీరు ఈ రోజు అతనికి టికెట్ ఇస్తే 20 నుంచి 25,000 మెజార్టీతో ఓడిపోతాడని వాళ్ళ ఐపాక్ టీము చెప్తోంది. స్టేట్ ఇంటెలిజెన్స్ టీం కానీ, స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్స్ కానీ వచ్చినాయి. మరి ఈ పరిస్థితుల్లో అతను ఓడిపోతాడని తెలిసి కూడా అక్కడ టికెట్ ఇమ్మంటారా? మీరు జగన్మోహన్ రెడ్డి మనుషులా, జోగి రమేష్ మనుషులా? మీరు పార్టీ కోసం పనిచేస్తారా, జోగి రమేష్ కోసం పనిచేస్తారా? తేల్చుకొని చెప్పండి అని ఈ స్థానిక వైసీపీ కార్యకర్తలనే జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనుషులు దొబ్బులు పెట్టి వెనక్కి పంపించారు. జోగి రమేష్ గారు ఎక్కడ నుంచున్నా గెలుస్తానని ధీమాగా చెప్తున్నాడంటే అది మేకపోతు గాంభీర్యం అంటారు. పెడంలో నుంచోలేదు, నీ సొంత నియోజకవర్గం మైలవరంలో నుంచోలేదు. కొన్నాళ్ళు మధ్యలో ఏలూరు పార్లమెంట్ సీట్ ఇస్తున్నారు అని అన్నారు, అక్కడ కొన్నాళ్ళు పనిచేశాడు. ఇక చివరికి ఎక్కడ ఖాళీ లేక కనమలూరు సీట్లో సరైన అభ్యర్థి దొరక్క ఓడిపోయే అభ్యర్థి ఎక్కడైతే ఏంట్లే అని చెప్పే ఉద్దేశంతో జోగి రమేష్కి ఇచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాం. అది కూడా వాస్తవమే. అంతకుమించి జోగి రమేష్ దగ్గర గెలిచే క్యాలిబరీ సత్తా లేదండి. ఇంకో 10-15 సంవత్సరాల వరకు అతను ఎమ్మెల్యే అవ్వటం అనేది కళ్ళ. అతను చేసిన అవినీతి కానీ, అరాచకాలు కానీ. మీరేమో 1000 కోట్లు 2000 కోట్లు దోచుకున్నాడు అని అంటున్నారు. వాళ్ళ భార్య అంటే మేము కష్టపడి చిన్న చిన్న పనులు చేసుకుని అలా కష్టపడి సంపాదించి ఈ స్టేజ్కి వచ్చామని చెప్పని నిన్న మొన్న మీడియాతో మాట్లాడుతూ చెప్తుంది. నేను చెప్తున్నాను కదండి, జోగి రమేష్ గారు అంత ఆస్తి ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఆ రోజు మా భర్త సంపాదించి తీసుకొచ్చాడని చెప్పి ఆనందించావు. కానీ ఎలా చేసి సంపాదించాడు, ఒక ఎమ్మెల్యే జీతం ఎంత, అతనికి ఉండే ఖర్చులు ఎంత, అతనికి ఉండే రాబడి ఎంత, ఇంత ఆస్తి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అని ఆ రోజున ఒకరోజు 5 సంవత్సరాల్లో ఒకరోజు ఆమె ఆలోచించుకుని ఉంటే సరైన సమాధానం ఆమెకే మనసుకే తెలుస్తుంది. జోగి రమేష్ ప్రారంభంలో బ్రాందీ షాప్లో రోజుకు 100 రూపాయలు కూలీగా మా ఫ్రెండ్ బ్రాందీ షాప్లోనే పనిచేశాడు. నా దగ్గర పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్టీసీ రీజనల్ చైర్మన్, శాతవాహన రీజనల్ చైర్మన్ చేశాడు. అక్కడ ఆర్టీసీలో చేసినంతకాలం ఆర్టీసీ బస్సులో టైర్లు, స్పేర్ పార్ట్స్ అమ్ముకున్నాడని చెప్పి ఇతని మీద ఎలిగేషన్స్ వచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇతని మీద ఎంక్వైరీ చేసిన మాట వాస్తవమా కాదా అవన్నీ చెప్పమానండి. జోగి రమేష్ ఒరిజినల్ ఆస్తి ఎంత, వారసత్వంగా అతనికి వచ్చిన ఆస్తి ఎంత, ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించిన ఆస్తి ఎంత, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని వాళ్ళ పేరు మీద ఉన్న బినామీ ఆస్తి లిస్టులు మేము బయట పెడతాం. పెడ నియోజకవర్గంలో బహిరంగ చర్చకు రమ్మని ఆమెని కానీ, ఆమె కొడుకుని కానీ, ఆమె భర్త గారు కానీ ముగ్గురులో ఎవరు వచ్చినా మేము సరైన సమాధానం చెప్పి నిరూపిస్తాం. నిరూపించలేకపోతే మేము వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటాం. నిరూపిస్తే మీరు ఒప్పుకుని చట్టానికి లొంగిపోతారా? లేదా నిన్నేదో భారీ డైలాగ్ వాడాడు పెడంలో, విజయవాడ నగరంలో ప్రజల మధ్యలో బహిరంగంగా ఉరేసుకుంటానని. ఆ ఉరేసుకోవడానికి అయ్యే స్టేజ్ ఖర్చులు, ఉరితాడు ఖర్చులు నేను పెట్టుకుంటాను, జోగి రమేష్ను బహిరంగ చర్చకి రమ్మని చెప్పి మేము పిలుస్తున్నాం.